మరి ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ యొక్క బిట్స్ ఎలా వస్తాయి, దాన్ని మనం ఎలా చేయాలంటే ఇప్పుడు చెప్పిన దాని గురించి పరిగణించి చూద్దాం. అయితే ముందుగా ఫస్ట్ బిట్ చూసుకున్నట్టయితే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వుడ్ ఇంటూ కోల్. ఈ వుడ్ అనే మెటీరియల్ని కోల్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని ఏమంటామండి? రిఫైనింగ్ అంటామా? రిఫైనింగ్ అంటే దేనికి సంబంధించింది? పెట్రోలియంకి సంబంధించింది. కానీ ఇక్కడ మనకు దేనికి సంబంధించి అడిగారు? కోల్కి సంబంధించి అడిగారు. అలాగే కార్బనిఫెరసా? కాదు. కెటాజెనసిసా? కాదు. మరి కార్బనైజేషన్ అంటే ఎస్. ఏంటండి? కార్బనైజేషన్. ఎందుకంటే కోల్లో ఉండే మెటీరియల్ ఏంటండి? కార్బన్. ఏంటండి? కార్బన్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం డెడ్ వెజిటేషన్ని కోల్లోకి మార్చే పద్ధతిని. డెడ్ వెజిటేషన్ అంటే ఏంటండి? భూమిలో ఉండిపోయే వుడ్ కానీ ఆ వుడెన్ మెటీరియల్ కానీ చాలా సంవత్సరాల తర్వాత ఉండిపోయింది, దాన్ని మనం డెడ్ వెజిటేషన్ అంటాం. దాన్నే కోల్గా మార్చే పద్ధతిని ఏమంటాం? అదంతా ఏ సబ్స్టెన్స్తో నిండి ఉంటుంది? కార్బన్ అనే సబ్స్టెన్స్తో నిండి ఉంటుంది. ఆ సబ్స్టెన్స్ అంతటి కూడా కోల్గా మార్చే పద్ధతిని మనం ఏమంటాం? కార్బనైజేషన్ అంటాం. ఎందుకంటామండి? ఈ కోల్ అనేది కార్బన్ అనే మెటీరియల్తో నిండి ఉంటుంది కాబట్టి దాన్ని మనం కార్బనైజేషన్ అంటాం. అలాగే సెకండ్ చూసేసరికి ద మేజర్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్లో అతి ముఖ్యమైన గ్యాస్ ఏది అంటే ఇందాకలో మనం చెప్పాం ఏంటండి? న్యాచురల్ గ్యాస్లో అతి ముఖ్యమైనది ఏంటి? హైడ్రోజన్ గ్యాస్. ఏంటండి? హైడ్రోజన్ గ్యాస్ అనేది అతి ముఖ్యమైనది దీంట్లో న్యాచురల్ గ్యాస్లో. ఓకేనండి, ఇది. అలాగే థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే కోల్ మెయిన్లీ కంటైన్స్. ఇదివరకే మనం చూసాం కోల్లో ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే మనం దాన్ని ఏమంటాం? కార్బనైజేషన్ అంటాం. కార్బనైజేషన్ అంటే కార్బన్ అనే మెటీరియల్ని మనం తయారు చేస్తాం. ఓకేనండి, మరి అలాంటప్పుడు కోల్లో ఉండే మెటీరియల్ ఏమవుతుంది? కోల్లో ఉండే మెటీరియల్ ఏమవుతుంది? హైడ్రోజనా, ఆక్సిజనా, సోడియమా? 3 కాదు, కార్బన్. కోల్లో ఉండే మెటీరియల్ ఏంటండి? కార్బన్. ఏంటండి? కోల్లో ఉండే మెటీరియల్ కార్బన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే చూసినట్లయితే వెన్ కోల్ బర్న్స్ ఇన్ ఎయిర్. ఏంటండి? కోల్ అనేది ఎయిర్లో కనుక బర్న్ అయితే ఏంటంటే కోల్ని మనం హీట్ చేసినట్టయితే కోల్ అనేది ఏ సబ్స్టెన్స్? కార్బన్ సబ్స్టెన్స్తో తయారైంది మనకు తెలుసు. అలాగే బర్న్స్ ఇన్ ఎయిర్లో కనుక కలిస్తే దేంతో రియాక్ట్ అవుద్ది అంటే ఆక్సిజన్ అనే సబ్స్టెన్స్తో రియాక్ట్ అవుద్ది. దేంతో రియాక్ట్ అవుద్దని? ఆక్సిజన్ అనే సబ్స్టెన్స్తో రియాక్ట్ అవుద్ది. మరి కార్బన్ ప్లస్ ఆక్సిజన్ కలిపి ఏం తయారవుతాయి? CO2గా తయారవుతుంది. ఎలా తయారవుతుంది? CO2. అయితే CO2 అంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. ఏంటండి? CO2 అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. మరి ఆప్షన్ ఏమవుతుందండి? కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్. ఏంటండి? వెన్ కోల్ బర్న్స్ ఇన్ ఎయిర్. కోల్ అనేది కనుక ఎయిర్లో కనుక కాలినట్లయితే, బర్న్ అయినట్టయితే అది ఎలా మారుతుంది? C+O2 గివ్స్ రైజ్ టు CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్. ఇది ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్టయితే ఏ న్యాచురల్ గ్యాస్ ఈజ్ స్టోర్డ్ అండర్ హై ప్రెజర్. ఏంటంటే న్యాచురల్ గ్యాస్ అనేది స్టోర్డ్ అండర్ హై ప్రెజర్. హై ప్రెజర్ అంటే ఏంటి? కంప్రెస్ చేయడం. హై ప్రెజర్ ఎక్కువగా ఉపయోగించి ఆ న్యాచురల్ గ్యాస్ని కంప్రెస్ చేస్తే దాన్ని మనం సింపుల్గా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటాం. ఏమంటామండి? న్యాచురల్ గ్యాస్ అనేది ఎక్కువగా హై ప్రెజర్తో కంప్రెస్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. మరి ఆప్షన్ ఏమవుతుందండి? CNG అవుతుంది. ఏమవుతుందండి? CNG. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే నాప్థలిన్ బాల్స్ ఆర్ యూస్డ్ టు రిపెల్ మౌత్స్ అండ్ ఇన్సెక్ట్స్. ఏంటంటే నాప్థలిన్ బాల్స్ దేనికి ఉపయోగిస్తాం? గబ్బు వాసన రాకుండా, అలాగే ఇన్సెక్ట్స్ అనేవి చేరకుండా ఉపయోగించేవంటి నాప్థలిన్ బాల్స్. అయితే ఈ నాప్థలిన్ బాల్స్ అనేవి దేంతో తయారవుతాయి అంటే పెట్రోలియంతో తయారవుతాయి. దేంతో తయారవుతాయి అంటే పెట్రోలియంతో తయారవుతాయి. సింథటిక్ డైస్, ప్లాస్టిక్స్, పెయింట్స్తో పాటుగా నాప్థలిన్ బాల్స్ అనేవి తయారవుతాయి. దేంతో తయారవుతాయి? నాప్థలిన్ బాల్స్. ఈ నాప్థలిన్ బాల్స్ అనేవి దేనికి ఉపయోగిస్తారంటే టు రిపెల్ మోత్స్. ఏంటండి? మోత్స్కి అలాగే ఇన్సెక్ట్స్కి రెండు దగ్గరికి చేరవకుండా చూసుకునేది ఏంటంటే నాప్థలిన్ బాల్స్. ఓకేనండి, నాప్థలిన్ బాల్స్. ఇవి దేంతో తయారవుతాయి అంటే పెట్రోలియంతో తయారవుతాయి. ఏంటండి? పెట్రోలియంతో తయారవుతాయి. మరి ఆప్షన్ A ఈజ్ కరెక్ట్. ఓకేనండి, అది. మరి నెక్స్ట్ తదుపరి క్వశ్చన్స్ చూసినట్టయితే ముందు ఒకసారి క్వశ్చన్ సరిగ్గా చూసినట్లయితే నాప్థలిన్ బాల్స్ ఆర్ యూజ్డ్ యాజ్. ఏంటండి? నాప్థలిన్ బాల్స్ ఆర్ యూజ్డ్ యాజ్. ఇంతకు ముందు క్వశ్చన్లోనే మనకి చెప్పడం జరిగింది నాప్థలిన్ బాల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మోత్ రిపెలెంట్. ఏంటండి? మోత్ రిపెల్స్ అంటే గబ్బు వాసన రాకుండా ఆపేదాన్ని ఏమంటాం? మోత్ రిపెలెంట్స్. దాన్ని నాప్థలిన్ బాల్స్ అంటాం. ఏంటండి? నాప్థలిన్ బాల్స్. అది ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే మస్కిటో రిపెలెంట్, మోత్ రిపెలెంట్, అలాగే స్నేక్ రిపెలెంట్, అలాగే బీ రిపెలెంట్. ఇవన్నీ కాకుండా మనకి కిందిసారి ఇచ్చిన క్వశ్చన్లోనే ఏం చూసామంటే మోత్ రిపెలెంట్ అని చూసాం. మరి ఆప్షన్ ఏమవుతుంది? మోత్ రిపెలెంట్. నాప్థలిన్ బాల్స్ అని దేనికి ఎక్కువగా ఉపయోగిస్తారంటే మోత్ రిపెలెంట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ సబ్స్టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ క్యాండిల్స్. ఇప్పుడు క్లాస్లోనే మనం చెప్పాం ఏంటండి క్యాండిల్స్ అనేవి ఏ సబ్స్టెన్స్తో తయారు చేస్తామంటే
పారాఫిన్ వ్యాక్స్. ఏంటండి పారాఫిన్ వ్యాక్స్. అయితే ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. పెట్రోల్తో మనం క్యాండిల్ని తయారు చేయగలమా? లేదు. లూబ్రికెంట్ ఆయిల్ అంటే ఏంటి? లూబ్రికెంట్ ఆయిల్ అంటే ఏంటి? మనం గ్రీజెస్ అంటే మనం సైకిల్ చైన్కి కానీ లేదా బైక్ చైన్స్కి కానీ సింపుల్గా తిరగడానికి ఉపయోగించే ఆయిల్ని లూబ్రికెంట్స్ అంటాం, లేదా లూబ్రికేటింగ్ ఆయిల్ అంటాం. అలాగే మనం కిరోసిన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం? ఫైర్ ఎగ్జిబిటర్గా ఉపయోగించేది కిరోసిన్. అలాగే మూడు కాకుండా క్యాండిల్ని మనం దేనితో తయారు చేస్తామంటే పారాఫిన్ వ్యాక్స్ అనే మెటీరియల్తో ఏం తయారు చేస్తామండి? క్యాండిల్స్ని మనం తయారు చేస్తాం. మరి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ 9th క్వశ్చన్ మీరు చూసినట్టయితే నేమ్ ద పెట్రోలియం ప్రొడక్ట్ యూజ్డ్ ఫర్ సర్ఫేసింగ్ ఆఫ్ రోడ్. అయితే కోల్తార్ అనేది మామూలుగా రోడ్ సర్ఫేస్లో ఉపయోగిస్తారు. అలాగే కోల్తార్ కాకుండా ఏ సబ్స్టెన్స్ని ఉపయోగిస్తారంటే బిట్యూమెన్ అనే సబ్స్టెన్స్ని రోడ్ సర్ఫేస్ ఏంటండి బిట్యూమెన్ అనే సబ్స్టెన్స్ని రోడ్ సర్ఫేసెస్కి బదులుగా ఉపయోగిస్తారండి. రోడ్ సర్ఫేస్ అన్నీ క్లియర్గా నీట్గా ఉండాలంటే, గట్టిగా దృఢంగా ఉండాలంటే అక్కడ ఉపయోగించే మెటీరియల్ ఏంటంటే బిట్యూమెన్. ఏంటండి బిట్యూమెన్. మరి ఆప్షన్స్లో చూసినట్టయితే పీట్ అని ఉంది, అలాగే నెక్స్ట్ బిట్యూమెన్ ఉంది, అలాగే లిగ్నెట్ ఉంది, యాంథ్రాసైట్ ఉంది. మరి ఆన్సర్ ఏమవుతుందండి? బిట్యూమెన్ ఈజ్ ద ఆన్సర్. బిట్యూమెన్ దేనికి ఉపయోగిస్తారు? ఇట్ ఈస్ ఎ పెట్రోలియం ప్రోడక్ట్. పెట్రోలియంతో తయారైన ప్రోడక్ట్ని ఏమంటాం? బిట్యూమెన్ అంటాం. బిట్యూమెన్ అనేది దేంతో తయారవుతుంది? పెట్రోలియంతో తయారవుతుంది. మరి బిట్యూమెన్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే కార్ సర్ఫేస్ ఏదైతే రోడ్ సర్ఫేస్ మీద ఏవైతే ఉందో ఆ మెటీరియల్ని రోడ్ సర్ఫేస్ని సరిగ్గా ఉంచడానికి, దృఢంగా ఉంచడానికి ఉపయోగించే మెటీరియల్ ఏమంటామండి? బిట్యూమెన్. ఈ బిట్యూమెన్ దేంతో తయారవుతుంది? పెట్రోలియంతో తయారవుతుంది. ఇది ఇవాల్టి మన క్వశ్చన్స్. కోల్ అండ్ పెట్రోలియం లేదా ఫాజిల్ ఫ్యూయల్స్ తాలూకు క్వశ్చన్స్ ఇవ్వండి. అందుకు థ్యాంక్ యూ.